ఇవాళ 7,360 కోట్ల రూపాయలతోని 20 టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కి నీళ్లు తీసుకొస్తున్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్లు వస్తున్నాయని మాట్లాడతారు ముఖ్యమంత్రి అమాయకంగా. నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కెపాసిటీ 20 టీఎంసీలు, దాని డెడ్ స్టోరేజే 3 టీఎంసీలు, ఉండేటి 17. ఆ 17కు దాని సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు ఉంది. అంటే 12 టీఎంసీలు కావాలి దానికి. దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్లు ఇస్తాం. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా 6.5 టీఎంసీల నీళ్లు ఇస్తాం. మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్ కు 3 టీఎంసీలు వాడుకుంటాం. లోకల్ రామగుండం లిఫ్ట్ కు 1 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం. అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా 2 టీఎంసీలు ఇస్తాం. అసలు నీళ్ళు ఎక్కడనే ఎల్లంపల్లి సామర్థ్యమే 20, అక్కడ దాని వినియోగమే 20కి పైగా ఎక్కువ ఉన్నది. నేను ఎల్లంపల్లి నీళ్లు తెస్తున్నా హైదరాబాద్ కు 20 టీఎంసీలు తెస్తాడు హైదరాబాద్. ఎక్కడికి వస్తాయి 20? ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము? ఆ కుర్చీకున్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తా ఉన్నావు?